హిందీలో అరిస్తే ఇక్కడికి కనిపిస్తుంది అంటున్నాడు. చోటు చెప్పి అన్యాయం తీస్తున్నాడు. చోటుకి అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ ఇచ్చారు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఈరోజు కమ్మ సంఘం మియాపూర్ వారి శుభ ఆహ్వానాన్ని మన్నించి మన దగ్గరికి విచ్చేసిన మన మరొక ముఖ్య అతిథి డాక్టర్ వీరపనేని పద్మ. వీరు డైరెక్టర్ కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్, అంతేకాకుండా చైర్మన్ రైస్ ఫౌండేషన్ ఇండియా. వారిని డాక్టర్ వీరపనేని పద్మ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రసాద్ గారు, లీలా ప్రసాద్ గారు డాక్టర్ వీరపనేని పద్మ గారిని సాధారణంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, వీరితో పాటుగా కేజీఎఫ్ అంటే కమ్మ గ్లోబల్ ఫౌండేషన్ అనే ఒక సంస్థని కమ్మవారి గురించి స్థాపించి అన్ని రకాల సేవలు చేస్తూ ఎంతో మహా విస్తృతమైన కమ్మవారి సమైక్యపరిచే పెద్ద ఆర్గనైజేషన్ గా దాన్ని తీసుకొచ్చి దానికి బ్యాక్ బోన్ గా ఉండి నడిపించినటువంటి వ్యక్తి గురుమూర్తి గారు. వారు కమ్మ సంఘం మియాపూర్కి అడ్వైజర్ గా కూడా ఉన్నారు. మనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో గురుమూర్తి గారు, కేజీఎఫ్ నుంచి వచ్చిన గురుమూర్తి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీ అందరి హర్షధ్వానాల మధ్య మరి మనల్ని ఆశీర్వదించడానికి కాలూరి శాంతిగిరిరావు గారు జేపీ నగర్ నుంచి ఇచ్చేశారు. వారిని కూడా సాధారణంగా శుభ ఆహ్వానం పలుకుతూ మీరు అందిస్తున్న సేవలకి, సపోర్ట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీరు రావాలి మళ్ళీ మళ్ళీ. డాక్టర్ వీరపనేని పద్మ గారు. స్త్రీయే సమాజానికి గతి, స్త్రీ ఉంటేనే పురోగతి, స్త్రీ లేకపోతే అంతా అధోగతి. అందుకే అయ్యారు వారు చైర్మన్ రైస్ ఫౌండేషన్ ఇండియాకి, డైరెక్టర్ కిమ్స్ హాస్పిటల్. వారిని స్వాగత సుమాంజలి పలుకుతూ వారిని మెసేజ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన కమ్మ సోదరి వాళ్ళందరికీ నా నమస్కారం. మీ అందరినీ ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వనభోజనాల పేరిట మనం అందరం ఒక చోట కలవడం, ఒకరి కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం, కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడం, స్నేహ సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవడం ఇదంతా చాలా మంచి విషయం. ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ నంబర్ పెరుగుతోంది. నేను ప్రతి సంవత్సరం కూడా వచ్చాను. ఈ నంబర్ పెరగడం అనేది నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఇది ఇంకా అంటే ఇక్కడ పిల్లలు మనందరం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత కూడా ఈ నెక్స్ట్ తరాలు కూడా ఈ సాంప్రదాయాన్ని అందిపుచ్చుకోవాలి. కమ్మవారికి సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం. కమ్మవారు అంటే కష్టపడతారు, వృధాగా ఒక పైసా ఆశించరు, ఎవరిని సాధేయరు. వాళ్ళు అభివృద్ధి ఎక్కడుంటే కమ్మవారి చిరునామా అది. నీటికి అభివృద్ధికి కమ్మవారికి చాలా మంచి సంబంధం ఉంది అని చాలా వింటూ ఉంటాం మనం. అది నిజం కూడా. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, కమ్మవారు అనేవాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ ఒకటి క్రియేట్ చేస్తారు, ఒక స్టాంప్ క్రియేట్ చేస్తారు. ఈవెన్ నేను అమెరికాలో రెసిడెన్సీ చేస్తున్న సందర్భంలో కూడా వాళ్ళకి అసలు కులాల గురించి అదేమీ తెలియదు. మా రెసిడెన్సీ డైరెక్టర్ సందర్భంలో అనేవాళ్ళు, మీరు ఐ డోంట్ నో వాట్ క్లాన్ యూ బిలాంగ్ టు, బట్ యువర్ బ్రీడ్. మీరు ఒక స్టాంప్ చేస్తారు, తర్వాత వాళ్ళకు కూడా మీ వాళ్ళు ఎవరున్నారని వెతికి మీరు ఇచ్చే పరిస్థితికి తీసుకొస్తారు మీరు. సో ఆ స్టాంప్ ఏదైతే ఉందో అది ఏ రంగంలోనైనా సరే, చదువుల్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, కళల్లో కానివ్వండి, క్రీడల్లో కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, ఎక్కడైనా సరే మనం గుర్తింపు, ఒక గౌరవాన్ని మనం సాధించుకున్నాం. దీనివల్ల ఇతర కులాల్లో కూడా మన పట్ల కొంత జలసి ఉండటం కూడా సహజమే. కానీ అది మనం పెద్దగా మనసు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఉంటుంది, ఒక కాంపిటీషన్ అంటే ఉన్నప్పుడు జనరల్గా జలసి ఉంటాం. కానీ ఇన్ని మంచి లక్షణాలు ఉన్న అమ్మవారికి కూడా బహుశా బ్రహ్మకి ఒక మనకి ఏదో ఒక ఇన్ని పాజిటివ్ ఇచ్చాం కదా, మనకి ఏదో ఒక నెగిటివ్ కాకపోతే డిస్టర్బ్ అవుతుంది అనుకున్నాడేమో. అందుకని మనకు ఒక చిన్న అవలక్షణాన్ని కూడా ఈ కులానికి ఇచ్చారు. అదేంటి అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి పట్టుకోవాలి. సో కనీసం ఇలాంటి సభలు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల మనం మన నెక్స్ట్ జనరేషన్లో ఆ ఫీలింగ్ లేకుండా చూసుకోవాలనేది నా కోరిక. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇటీవల రాజకీయ రంగంలో అమ్మవారికి ప్రాధాన్యత అనేది చాలా క్రమంగా తగ్గుతుంది. మీరు గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు.
ఒక రాష్ట్రంలో ఉండొచ్చు కమ్మవారికి ప్రాధాన్యత, కానీ ఇతర రాష్ట్రాల్లో కమ్మవారికి ప్రాధాన్యత చాలా తగ్గుతుంది. దీనికి కారణాలు ఏంటి అంటే చాలా ఉన్నాయి, కానీ మనలో మనకి ఐక్యత లేకపోవడం అనేది మెయిన్ కారణం. కలిసికట్టుగా కనిపించకపోవటం, వీళ్ళందరూ కలిస్తే మనకి ఏదైనా ఉపద్రవం వస్తుందేమో అన్న భయం రాజకీయ పార్టీకి లేకపోవడం అనేది మెయిన్ సమస్యగా నేను భావిస్తున్నాను. వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు, ఇటీవల నేను జార్ఖండ్ మహారాష్ట్రలో పనిచేయడం జరిగింది. నేను పరిచయం చేయని విషయం ఏంటంటే, నేను బీజేపీ జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలని, ఇన్ఛార్జ్ ఆఫ్ మెనీ స్టేట్స్ ఆల్సో. ఈ రీసెంట్ ఎలక్షన్లో నేను మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా 3 రాష్ట్రాల్లో చేశాను. హర్యానాలో నాకు దక్కిన గౌరవం నేను జన్మలో మర్చిపోలేదు. ఎందుకంటే నాకు అక్కడికి వెళ్ళిన వరకు తెలియని విషయం ఏంటంటే, జాట్స్ అనే వాళ్ళు చౌదరి నాకు తెలియదు. అక్కడ ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను. ఏంటంటే నేను పరిచయం లేదు కదా ఏంటి అని చెప్తే, మీరు చౌదరీస్ జాట్స్ నార్త్ ఇండియాలో అమ్మవారికి ఈక్వల్ మేము అన్న దీంతో వాళ్ళు జాట్స్ చాలా ప్రేమగా బయట తీసుకునేవాళ్ళు హర్యానాలో. సో ఎక్కడికి వెళ్ళినా ఈ కులానికంటూ ఒక మర్యాద, ఒక గుర్తింపు. అది ఎందుకంటే మనం కష్టపడి పనిచేసే కష్టం వల్ల, మనం చొచ్చుకుపోయి పనిచేసే కష్టం వల్ల, ఏ రంగంలో అయినా సరే మనం ఒక స్టాంప్ అనేది చేస్తాం. సో అదొకటి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇదే కాకుండా కమ్మవారికి ఉన్న ప్రత్యేకమైన లక్ష్యం ఏంటంటే, మనం ఒక ముద్ద తింటూ 10 ముద్దలు మన చుట్టూ ఉన్న వాళ్ళకి పెడతాం. మనతో పాటు అనేక కుటుంబాల్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగే ధైర్యమైన ఆలోచనైనా తెలివితేటలైనా మన సొంతం. ఇదే కాదు, ఒక కొత్త విషయం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లేది కూడా కమ్మవారి. హేతువాదమైనా తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి, మహిళా అభ్యుదమైనా సరే, మహిళలకి సమాన హక్కులు కల్పించడమైనా, మహిళల చదువు విషయంలో అయినా, ఎనీథింగ్ ఒక కొత్త ఆలోచనకి బీజం వేసేది తెలుగు వాళ్ళ కమ్మకులు. అదేవిధంగా ఏ కొత్త ఆలోచన అయినా సరే, కులాంతర వివాహాలైనా ఏవైనా మీరు తీసుకోండి, సమాజంలో ఒక పెద్ద మార్పు ఏదైనా రాజకీయ రంగంలో పెను మార్పు తీసుకొచ్చిన ఎన్టీ రామారావుతో మొదలు పెడితే, మీరు ఏ రంగంలో తీసుకోండి, మహిళల్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ ఏదైనా అమ్మవారే ముందుంటుంది. సో అందువల్ల ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని ఉక్రోషంతోనో జలసీతోనో ఎవరిని అన్నా దాన్ని పెద్ద విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మనల్ని చిన్నపుచ్చడానికి ఎప్పుడైనా కమ్మడి, కమ్మోడు ఇలా ఏదైనా చెత్త మాట మాట్లాడతారు. అభిమానంగా కమ్మోడు అంటే మనం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. కానీ మనల్ని చిన్న చూపు చూడటానికో, మనల్ని తక్కువ చేసి చూపించడానికో ఎవరైనా కమ్మోడు, కమ్మది ఇట్లా డైరెక్ట్గా మాట్లాడినప్పుడు వెంటనే మాట్లాడాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది. వాళ్ళు ఏ ఫీల్డ్ వాళ్ళైనా సరే మొహట పడాల్సిన అవసరం లేదు. ఇదే కాకుండా చాలా సందర్భాల్లో ఇటీవల నేను గమనిస్తున్నది, పెద్ద పెద్ద కమ్మ మీటింగ్స్లో కూడా ఫస్ట్ 3-4 డేస్లో నాన్ కమ్మర్స్ డామినేట్ చేస్తున్నారు. గెస్ట్గా వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఫస్ట్ 2-3 డేస్. దీనివల్ల ఏమవుతుందంటే ఆత్మీయ సభలు కాస్త రాజకీయ సభలు అయిపోతున్నాయి. అక్కడ మన గురించి మనం మాట్లాడుతున్న పరిస్థితి లేదు. అప్పుడు కమ్మ సభలను పేరు పెట్టుకోవడం కూడా అనవసరం అని నా ఉద్దేశం. మీరు వేరే కులాల వాళ్ళని తెలిసి కమ్మ సభలని పెట్టడం కూడా అనవసరం. సో ఇక్కడ అదొకటి తెలియలేదు, అది సంతోషం. ఆత్మీయంగా మాట్లాడాలనుకున్నప్పుడు మన వారి మధ్య మాట్లాడుకుంటాం, అంతేకాని అందరినీ తీసుకొచ్చి కమ్మ సభలను పెట్టవలసిన అవసరం లేదు. ఇదే కాకుండా ఒక్క సందర్భంలో రాజకీయ పార్టీలు కొన్ని కమ్మవారి మీద ఒంటెత్తు పోగొట్టుకుపోయి వారిని నాశనం చేయాలన్న సంస్థలు పట్టుకొని అసెంబ్లీలో కూడా ఒక కులం గురించి మాట్లాడిన చరిత్ర ఉన్న పార్టీలు ఉన్నాయి. సో ఇలాంటి పార్టీలు వాళ్ళ కలుపు కట్టతో ఒకటంటే కమల్ పాకుతో నేను ఒకటంటానన్నట్టు రెస్పాన్స్ ఇస్తున్నారు కమ్మకుల పెద్దలు. దయచేసి కమ్మకుల పెద్దలు అలాంటి వాటిలో కొంచెం గట్టిగా రియాక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా వీళ్ళ జోలికి వెళ్తే వీళ్ళందరూ కలిసి ఒక్కటవుతారు, మళ్ళీ తరిగి కొన్నేళ్ళు దాటి పరిగెత్తి పడతారన్న భయం ఉన్నప్పుడు మాత్రమే అవి జరగవు. సో ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కమ్మ కులాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళైనా సరే, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైనా, వైద్యులు ఎవరైనా సరే ఒకరికొకళ్ళు సహకరించుకోవాలి. అట్లాగే మన జోలికి వస్తే 4 సంతాలు పడేస్తున్నారు అనే భయం కూడా ఉండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇక్కడ నన్ను ఆత్మీయంగా ఈ సభకి ఇన్వైట్ చేసిన ప్రసాద్ గారికి ఎక్కడికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలుపుతూ, మళ్ళీ ప్రతి సంవత్సరం ఇక్కడ కలవాలని కోరికలు తెలుపుతూ సెలవు.
థ్యాంక్ యూ. డాక్టర్ వీరమణి పద్మ గారిని సత్కరించవలసిందిగా ఉమాదేవి గారు, విష్ణుప్రియ వేదిక మీద అవసరం కూర్చున్నారు. వీరమణి పద్మ గారి గురించి ఒక 1 minute ఇంట్రొడక్షన్. ఆమె రైజ్ ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవా యాక్చువల్గా ఏంటంటే మన డాక్టర్ వీరమణి పద్మ గారు వైద్య నిపుణులు, బెస్ట్ న్యూరాలజీలో టాప్ 5 డాక్టర్, బ్రెయిన్ స్ట్రోక్ అంటే మీరు బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి టాప్ 5 డాక్టర్ గారు. ఆవిడ రాజకీయంగా కూడా ఉన్నారు. అఖిల భారత మహిళా మోర్చా బీజేపీ మహిళా కార్యవర్గ సభ్యురాలుగా కూడా ఉన్నారు. రైతు ఫౌండేషన్ చైర్పర్సన్గా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అది మన పద్మాక్క గారి ఇంట్రడక్షన్. మేడం, తన ఇన్స్పిరేషనల్ స్ఫూర్తిప్రదాయకమైన మీ మెసేజ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చక్కటి మెసేజ్ ఇచ్చారు, చాలా సంతోషం. ఇప్పుడు నుంచి ప్రముఖ వ్యక్తి మన దగ్గరికి వచ్చేశారు. గురుమూర్తి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. మొట్టమొదటిసారిగా మియాపురి కమ్మ సంఘం అధ్యక్షులందరికీ కూడా నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ఆయన సహకారంగా విదేశాలలో ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు విదేశాల్లో ఏదైనా ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఎక్సెప్ట్ అమెరికా, కెనడా ఎనీ ఎంప్లాయ్మెంట్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా నేను నా సహాయం నేను చేయగలను. ఎస్పెషల్లీ ఫర్ గల్ఫ్ కంట్రీస్లో ఏదైనా సరే నా సహాయం కనుక నేను కంపల్సరీగా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడానికి ఒక కమ్మ అధ్యక్షుడిగా, ఒక కమ్మవాడిగా నేను నా సహాయం చేయగలనని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మియాపురి కమ్మ సంఘానికి మళ్ళీ పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురుమూర్తి గారిని సత్కరించవలసిందిగా డిఎస్ఆర్ కే ప్రసాద్ గారిని, అలాగే రవి గారిని కూర్చున్నాను. గురుమూర్తి గారిని సత్కరించవలసిందిగా కూర్చున్నాను. మన కమ్మ సంఘం మిత్రులందరికీ కూడా విన్నపం, కొద్దిగా ఒక నిమిషం లేట్ అయినా ఏమనుకోవద్దు. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా లేట్ అవుతాయండి. దయచేసి అందరూ భోజనం చేసేయాలండి. మళ్ళీ మనం ఫుడ్ అరేంజ్ చేస్తున్నాం. మీరు ఎవరు ఏ విధంగా ఏమి అనుకోవద్దు. మనం చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నాం. మనం అనుకున్నాక క్రౌడ్ ఎక్కువగా ఉంది. దయచేసి ఏమనుకోవద్దు. ఒక 5 minutes కొద్దిగా డిలే అవుతాయి. 5 minutes వెయిట్ చేయండి. అందరూ భోజనం చేసేయాలండి. ఇప్పుడు ఇంకొక శుభవార్త. స్మార్ట్ ఇంజనీర్ సంఘం రైల్వే కాంట్రాక్టర్ కె శ్రీనివాసరావు గారు మనకు అందించిన సమాచారం ప్రకారం ఎవరన్నా రైల్వేస్ లో కాంట్రాక్ట్ చేయాలన్న ఆలోచన ఉంటే సంఘం మియాపూర్ వారి ద్వారా కె శ్రీనివాసరావు గారు స్మార్ట్ ఇంజనీర్ ని సంప్రదించి రైల్వేలో కాంట్రాక్ట్ అవకాశాలు తీసుకోవచ్చు కదా విజ్ఞప్తి.